ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కొండమల్లిపల్లి మండలం మార్కెట్ యార్డ్లో మేడే సందర్భంగా హవాలీ కార్మికుల ఆధ్వర్యంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ జెండాను ఎగురవేశారు। ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తలు పాల్గొన్నారు। నల్గొండ జిల్లా కొండమల్లి మండలం వ్యవసాయ మార్కెట్ నందు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హమాలీ కార్మికులు నిర్వహించే మేడే జెండాకును దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ హాజరై జెండాను ఎగురవేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీందర్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినం మేడే సందర్భంగా కొండమల్లేపల్లి మార్కెట్ యార్డ్ లో పనిచేసే హమాలీ కార్మికులకు మేడే జెండా కార్యకర్తలకు హాజరైన యువ నాయకులకు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలని ఆయన తెలిపారు। ఈ మేడే మరి అమెరికాలో శ్రీకాకుళంలో జరిగినటువంటి దాన్ని పూర్తి పెట్టుకొని మనం ఈ మేడే జరుగుతున్నాం। మీరు కొంత కొద్దిగా నాకు అవకాశం ఇవ్వంటున్నారు ఎమ్మెల్యే గారు। ఈ మేడే అన్నా సార్ మాట్లాడతాడనే కుట్రాడి మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు। ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు కొండమల్లిపల్లి మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీ కార్మిక యూనియన్ యొక్క మేడే జెండా కార్యక్రమానికి హాజరైన మన యూనియన్ నాయకులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కొండమల్లిపల్లి నాయకులు, కార్మిక సోదరులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొండమల్లిపల్లి గ్రామ మార్కెట్ యార్డ్లో హమాలీ కార్మికులంతా కూడా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం హమాలీల యొక్క యూనియన్ ఈ జెండా ఆవిష్కరణ చేసే అవకాశం నాకు కల్పించిన కార్మిక యూనియన్లకు అదేవిధంగా నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని చెప్పి నినాదంతో మనమందరం కూడా కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడడం కోసం, కార్మికుల యొక్క శ్రమ దోపిడిని కాపాడడం కోసం మరికి తగిన వేతనం మేడిపల్లిలోని చెంగిచెర్ల డిపో గౌరవ అధ్యక్షులు గిరిజన మోక్ష అధ్యక్షుడు నావత్ బిక్కునాథ్ నాయక్ సిపిఎం మండల కార్యదర్శి సూచన కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు। మేడిపల్లిలోని చెంగిచెర్ల డిపో గౌరవ అధ్యక్షుడు గిరిజన మోక్ష అధ్యక్షుడు నాతవన్ బిక్కునాథ్ నాయక్ సిపిఎం మండల కార్యదర్శి సృజన కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు। చరిత్రలో కార్మికులకు స్వేచ్ఛకు హక్కులకు సాధనకు ప్రతిపాదికగా నిలిచిన రోజు మేడే। కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన తెలిపారు। కార్మికులకి మనకైతే ఒరిగింది ఏమీ లేదు। చివరికి ధర్నా చేసుకునే అవకాశం కూడా లేకుండా ధర్నా చౌకను కూడా ఎత్తేయబడ్డది। ఇది ఎంత నిరంకుశత్వం అంటే మనందరం కూడా మన రాజ్యాంగ హక్కు, ప్రతి పౌరుడికి మనకి ఏమైనా సమస్యలుంటే అవి చెప్పుకునే హక్కు మనకుంది। మనకు దేశవ్యాప్తంగా కూడా జంతర్ మంతర్లో అలాంటి వేదిక మనకు ఉంటదన్నమాట, నిరసన తెలియజేసుకునేది। అక్కడైతే నీటి సౌకర్యం, బాత్రూమ్ సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి।